లాస్ట్ వీడియోలో మనము 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో గుణిజాలు కారణాంకాల లెసన్కి సంబంధించి బాజనీత సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో ఆ వీడియోలో మనము 2 నుంచి 25 వరకు ఉన్న ప్రతి సంఖ్యకి కూడా బాజనీత సూత్రం చెప్పుకున్నాం. నెక్స్ట్ అదే లెసన్లో మనకి ప్రధాన సంఖ్యలు, ఒక సంఖ్య ఇచ్చి దాన్ని ప్రధాన కారణాంకాలు అర్థంగా రాయడం ఉందండి. సో వాటితో పాటు ఉమ్మడి గుణిజాలు LCM, అలాగే ఉమ్మడి కారణాంకాలు HCF, ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మనము ఆ 5th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య, సమిక్ సంఖ్య ఇవ్వడం జరిగిందండి ఇదే లెసన్లో. అయితే వీటితో పాటు మనం సంఖ్యల వర్గీకరణ అంటే సరి సంఖ్య, బేసి సంఖ్య, ప్రధాన సంఖ్యను బేస్ చేసుకుని ఉన్న కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఓకే, సో వీటిని బేస్ చేసుకుని ఉన్న పరిపూర్ణ సంఖ్యలు, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, సరి సంఖ్య, బేసి సంఖ్య. ఇవి మనకు చాలా వరకు తెలిసినవేని, వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే వీటి మీద మనకి ఎగ్జామ్ పాయింట్ అప్పుడు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందంటే లేదు. ఒకవేళ వచ్చినట్లు అవకాశం ఉన్నట్లయితే మనకి అప్లికేషన్లో క్వశ్చన్ అడుగుతాడండి. ఏంటంటే ఆ క్వశ్చన్, సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటి, అలాగే బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటి. ఓకే, సో ఆ రెండింటికి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటితో ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యలు తీసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు అంటే 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అడగచ్చు, లేదా 1000 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అడగచ్చు, లేకపోతే ఒక ఆప్షన్లో 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్లో ఏది ప్రధాన సంఖ్య లేదా ఏది ప్రధాన సంఖ్య కాదు అని క్వశ్చన్ కూడా అడగచ్చు. ఓకే, సో అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు, జతలు ఎన్ని ఉంటాయి, 100లో ఎన్ని ఉంటాయి, 50లో ఎన్ని ఉంటాయి, ఆ జతలు ఏంటి అసలు. ఎగ్జామ్ పాయింట్ అడిగినప్పుడు 100లో ఎన్ని ఉండొచ్చు అడగచ్చు, లేదంటే 4 ఆప్షన్లు ఇచ్చి ఈ 4గింట్లో కవల ప్రధాన సంఖ్య జత కానీ ఏదని అడగచ్చు. నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలండి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనే కాన్సెప్ట్, సో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది LCM HCF చేసినప్పుడు కానీ, లేదంటే నిష్పత్తి చేసినప్పుడు కానీ, లేదంటే భిన్నాలు చేసినప్పుడు కానీ ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో జస్ట్ ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు వేటి అంటారో తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు కానీ సంయుక్త సంఖ్యలు. సో జస్ట్ మనకి అవి ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మనకి పరిపూర్ణ సంఖ్యలు ఉంటాయి, పర్ఫెక్ట్ నెంబర్స్ అనేసి. ఓకే, సో అవి కూడా మనకి ఇంపార్టెంట్. ఒక 4 నెంబర్స్ ఉంటాయి, 4 అని కాదు 4 కంటే ఎక్కువ ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్లు మాత్రం 4 ఉంటాయి. సో ఆ 4 చెప్పుకుంటే చాలు. ఓకే, సంఖ్యల వర్గీకరణలో మనము ఫస్ట్ సరి సంఖ్య, బేస్ సంఖ్య ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో సరి సంఖ్య, బేస్ సంఖ్య. సో జనరల్గా ఒక సంఖ్య మనం సరి సంఖ్యను ఎప్పుడు అంటామండి, ఏదైనా ఒక సంఖ్యను మనం 2తో భాగిస్తే శేషం 0 వస్తే ఆ సంఖ్యను మనం సరి సంఖ్య అంటాం. లేదా సింపుల్గా చెప్పాలంటే ఒక సంఖ్యను మనము లేదా ఒక సంఖ్య 2 నిశేషంగా భాగించినట్లయితే ఆ సంఖ్య ఏమవుతుందండి, సరి సంఖ్య అవుతుంది. నిశేషంగా భాగించడం అంటే శేషం 0 వచ్చేటట్లుగా భాగించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 46 ఉంది, దీన్ని మనం 2తో డివిజన్ చేస్తే 223 46, రిమైండర్ ఏమొచ్చిందండి, ఇక్కడ శేషం 0 వచ్చింది. అంటే అప్పుడు ఈ 46 అనేది ఏమవుతుంది, సరి సంఖ్య అనేది అవుతుంది. అయితే సింపుల్గా మనం ఏం చెప్పుకుంటామంటే ఏదైనా ఒక సంఖ్యకి 1లో స్థానంలో 1's ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఇవి ఏ ఉన్నా సరే అదేమవుతుందండి, సరి సంఖ్య అవుతుంది. మనకి ఇచ్చింది ఎంత పెద్ద సంఖ్య అయినా సరే ఆ సంఖ్య యొక్క 1లో స్థానంలో మనకి ఏముండాలి, 0, 2, 4, 6, 8 ఇవి ఏ ఉన్నా సరే అది సరి సంఖ్య అవుతుంది. ఇదే సంఖ్య అవుతుందండి. చూడండి, 46,78,932. ఈ సంఖ్యను 2తో భాగించి శేషం 0 వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత సరి సంఖ్యను చెప్పాల్సిన అవసరం లేదు. 1లో స్థానం ఏముందండి, 2 ఉంది. సో 1లో స్థానంలో 2 ఉంటే అదే సంఖ్య అవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ బేస్ సంఖ్యను తీసుకున్నట్లయితే ఒక సంఖ్య 2తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది అనుకోండి, శేషం 1 వచ్చింది అనుకోండి, శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే అది బేస్ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 47 తీసుకుంటాం. 47 2తో భాగిస్తే 2 23 46, శేషం 1. సో శేషం 1 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అవుతుందండి, బేస్ సంఖ్య అనేది అవుతుంది. ఓకే, ఆడ్ నెంబర్ అండ్ ఇది ఈవెన్ నెంబర్. సో సరి సంఖ్యతో 1లో స్థానం ఏం రావాలండి, 0, 2, 4, 6, 8 రావాలి. మరి బేస్ సంఖ్యతో 1లో స్థానం ఏం రావాలి తెలుసా, 1, 3, 5, 7, 9 ఇవి 1లో స్థానంలో ఉన్నాయనుకోండి, ఆ సంఖ్య ఎంత పెద్ద సంఖ్య అయినా సరే అదే సంఖ్య అవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఏ సంఖ్య అవుతుందండి, చూడండి 1లో స్థానం ఏముంది, 9 ఉంది. సో 1లో స్థానంలో 9 ఉంటే అదే సంఖ్య అవుతుంది,
బేస్ సంఖ్య అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటండి, ఇవి ఒక అంకె సంఖ్య యొక్క బేస్ సంఖ్య, ఒక అంకె సంఖ్యలో బేస్ సంఖ్యలు. ఒక అంకె సంఖ్య బేస్ సంఖ్య అనేది 1వ స్థానంలో ఉంటే ఆ సంఖ్య ఏమవుతుంది, అది ఎంత పెద్ద సంఖ్య అయినా బేస్ సంఖ్య అవుతుంది. అలాగే 2, 4, 6, 8 ఇవి ఒక అంకె సంఖ్యలో సరి సంఖ్యలేండి. ఇవి ఒక అంకె సంఖ్యలో సరి సంఖ్యలు కాబట్టి ఇవి 1వ స్థానంలో ఉన్న సంఖ్య అవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. మరి ఇక్కడ నేను 0 వదిలేసానండి. మరి 0 అనేది ఏంటి, ఇక్కడ సరి సంఖ్య అవుతుందా బేస్ సంఖ్య అవుతుందా? గుర్తుపెట్టుకోండి, 0 అనేది సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య కూడా కాదండి. సో ఇప్పటి వరకు మనకి ఏ ఎగ్జామ్లో కూడా 0 గురించి అడగలేదు, అది సరి సంఖ్య బేసి సంఖ్య అనేసి. కానీ నవోదయ, సైనిక్ స్కూల్ ఇటువంటి ఎగ్జామ్స్ అడుగుతున్నాడండి. 0 అనేది ఎటువంటి సంఖ్య అండి. ఓకే, సో చెప్పండి పిల్లలకి, 0 అనేది అంటే సరి సంఖ్య కాదు, బేస్ సంఖ్య కూడా కాదు. 0 ఒక స్పెషల్ నెంబర్ అండి. 0 అనేది సరి సంఖ్య అవ్వదు, బేస్ సంఖ్య అవ్వదు, ప్రధాన సంఖ్య అవ్వదు, సంయుక్త సంఖ్య అవ్వదు. సో అలా తీసుకుంటే 0కి చాలా లక్షణాలు ఉన్నాయి. అవి మనం 0కి సంబంధించినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక సంఖ్య సరి సంఖ్య అవ్వాలంటే 2తో నిశేషంగా భాగించాలి, లేదా 1వ స్థానంలో 0, 2, 4, 6, 8 ఉండాలండి. అదేవిధంగా ఒక సంఖ్య బేస్ సంఖ్య అవ్వాలంటే ఆ సంఖ్య 2తో భాగించినప్పుడు శేషం 1 రావాలి, లేదా 1వ స్థానంలో 1, 3, 5, 7, 9 ఉంటే ఆ సంఖ్య బేస్ సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సరి సంఖ్య బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం చూద్దాం. ఇప్పుడు కొన్ని సంఖ్యలు తీసుకుందాం. మనం ఆ సంఖ్యలు ఏ విధంగా రాస్తున్నా బాగా అబ్జర్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ దాని యొక్క సాధారణ రూపాన్ని తెలుసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ 46 తీసుకుంటానండి. చూడండి, 46 ఎలా రాయొచ్చు మనం అంటే ఇక్కడ 2 × 23 రాయొచ్చా? రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 28 సరి సంఖ్య కదా, ఎలా రాయొచ్చండి? 2 × 14. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2 ఎలా రాయొచ్చండి? 2 × 1. 4 తీసుకుందాం. 4 ఎలా రాయొచ్చండి? 2 × 2. నెక్స్ట్ 6. 6 ఎలా రాయొచ్చండి? 2 × 3. అంటే ఇక్కడ ఇచ్చిన ఏ సరి సంఖ్యని మనం ఏ విధంగా రాస్తున్నాం? ఇవన్నీ సరి సంఖ్యలే. ఈ సరి సంఖ్యలు ఏ విధంగా రాసామండి? 2 × 2 × 2 × 2 × 2 × 2 × ఒక సహజ సంఖ్యగా రాసాం. ఈ సహజ సంఖ్యలన్నింటినీ మనం సింపుల్గా ఒక n అనే అక్షరంతో చూపించుకున్నట్లయితే మనకి ఫామ్ ఏమవుతుంది? 2n అవుతుంది. అంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2n. ఏంటంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం 2n. నెక్స్ట్ బేస్ సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 47. 47 ఎలా రాయొచ్చు చూడండి? 223 is 46 plus 1. అంతేనా? లేదా మీకు డౌట్ రావచ్చు, 224 minus 1 అని కూడా రాయొచ్చు కదా. 224 is 48. 48 minus 1 అంటే 47. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 27 తీసుకుందాం. 27 చెప్పండి. 2 × 13 plus 1. 2 13s are 26 plus 1 27. లేదా 2 × 14 minus 1. 2 14s are 28. 28 minus 1 అంటే 27. ఇంకోటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. 3 ఎలా ఇచ్చండి? 2 × 1 plus 1. 2 1s are 2 plus 1 అంటే 3 అవుతుంది. లేదా 2 × 2 minus 1. 2 2s are 4 minus 1 అవుతుంది. అంటే ఇక్కడ మనము ప్రతి బేస్ సంఖ్యకి 2 రూపాల్లో రాసామండి. ఒకటి ప్లస్ రూపము, ఇంకొకటి మైనస్ రూపం. అంటే ఏ విధంగా 2 × +1 or -1, 2 × +1 or -1, 2 × +1 or -1, 2 × +1 or -1. 2 × గా రాసిన ఈ నెంబర్ ఏ విధంగా అనుకోవాలంటే ఏమనుకోండి, ఇవన్నీ సహజ సంఖ్యలు కాబట్టి n అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫామ్ చెప్పండి. 2n + 1 or 2n - 1. 2n + 1 or 2n - 1. అంటే బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం 2n + 1 2n - 1. n ఏమన్నా రూల్ ఏం లేదండి. కొన్నిసార్లు k అంటాడు. సరి సంఖ్య యొక్క సాధారణ రూపం 2k అంటాడు. దీనికి 2k + 1 2k - 1. ఓకే, సో ఇక్కడ లెటర్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ ఫామ్ అనేది ఇంపార్టెంట్. 2n + 1 2n - 1, 2k + 1 2k - 1, 2n or 2k. ఓకే, సో సరి సంఖ్య యొక్క సాధారణ రూపం అయితే 2k అవుతుంది, 2n అవుతుంది. బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం అయితే 2n + 1 or 2n - 1, 2k + 1 or 2k - 1. ఓకే, సరి సంఖ్య బేస్ సంఖ్యకి సంబంధించి మొత్తము లబ్ధం అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్లో ఎక్కువ ఇస్తుంటాడు. సో మొత్తం అంటే ఏంటి, ఇక్కడ లబ్ధం అంటే ఏంటి, ఇక్కడ ఒక 2 సంఖ్యలు తీసుకుంటాడండి.
ఆ రెండు సంఖ్యలు సరి సంఖ్యలు అవ్వచ్చు, లేదా బేస్ సంఖ్యలు అవ్వచ్చు, లేదా ఒకటి సరి సంఖ్య ఒకటి బేస్ సంఖ్య అవ్వచ్చు. అలాంటి సందర్భంలో ఆ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది, ఇంటూ చేస్తే ఏమొస్తుంది. ఓకే, సో ఇక్కడ మొత్తం ఆర్ భేదం రెండింటికి ఒకటే వస్తుందండి. ఓకే, సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ 5 + 5 నేను తీసుకున్నాను. 5 కాకుండా ఇంకొక నెంబర్ తీసుకుందాం, 9 తీసుకుందాం. 5 అనేది ఏ సంఖ్య అండి, బేస్ సంఖ్య. 9 అనేది బేస్ సంఖ్య. సో ఆ రెండు ప్లస్ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి, బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య ప్లస్ చేయడం వల్ల, బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య ప్లస్ చేయడం వల్ల 5 + 9 అంటే 14 వస్తుంది. 14 అనేది ఏ సంఖ్య అండి, సరి సంఖ్య. ఏ సంఖ్య, సరి సంఖ్య. సేమ్ అలానే ఇక్కడ లబ్ధం కూడా చూసేద్దాం. ఇక్కడ బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య రెండు ప్లస్ చేస్తే సరి సంఖ్య వచ్చింది. మరి బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 5 × 9 చేద్దాం. 5 9s 45 అంటే ఏమొచ్చిందండి, బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఏమొచ్చింది, బేస్ సంఖ్య వచ్చింది. ప్లస్ చేస్తే సరి సంఖ్య వచ్చింది, ఇంటూ చేస్తే బేస్ సంఖ్య వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ లో. ఇక్కడ మైనస్ చేస్తే సరి సంఖ్య వస్తుంది. 9 కి 5 కి డిఫరెన్స్ చూడండి, 9 - 5. 5 - 9 చేయొచ్చు కదా, మీ డౌట్ రావచ్చు. 5 - 9 చేస్తే అక్కడ వచ్చే సంఖ్య ఏంటి, రెండు సంఖ్యలు వస్తాయి. సో రెండు సంఖ్యలు వచ్చే దగ్గర చేయకండి అండి, ధన సంఖ్య వచ్చే దగ్గర చేసుకోండి. సో 9 - 5 అంటే ఏమవుతుందండి, 4 అవుతుంది. అంటే బేస్ సంఖ్య బేస్ సంఖ్య. సో రెండు మైనస్ చేస్తే ఏమొచ్చిందండి, సరి సంఖ్య వచ్చింది. ఓకే, సో ప్లస్ కైనా మైనస్ కైనా రెండింటికి ఒకలా ఉంటుందండి. బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య సరి సంఖ్య, బేస్ సంఖ్య మైనస్ బేస్ సంఖ్య సరి సంఖ్య. ఓకే, సో బేసి ప్లస్ ఆర్ మైనస్ బేస్ ఈజ్ ఈక్వల్ టు సరి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెండు బేస్ సంఖ్యలు తీసుకుందాం, ఈసారి రెండు సరి సంఖ్యలు తీసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 18 + 8 10 ఎంత అవుతుందండి, 28 అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెండు కూడా ఏ సంఖ్యలు అండి, సరి సంఖ్యలు. రెండు సరి సంఖ్యలు కలపడం వల్ల లేదా మైనస్ చేయడం వల్ల 18 - 9 ఎంత అవుతుందండి, 8 అవుతుంది. ప్లస్ చేస్తే 28 వస్తుంది, మైనస్ చేస్తే 8 వస్తుంది. రెండు కూడా ఏ సంఖ్యలు అండి, సరి సంఖ్యలు. అంటే సరి సంఖ్య ప్లస్ చేసిన లేదా మైనస్ చేసిన ఏ సంఖ్యని, సరి సంఖ్యతో. ఒక సరి సంఖ్యని ఒక సరి సంఖ్యతో ప్లస్ చేసినా మైనస్ చేసిన ఏ సంఖ్య వస్తుంది, ఏ సంఖ్య వచ్చిందండి, సరి సంఖ్య వచ్చింది. ఇక్కడ చూద్దాం, సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య. చెప్పండి ఒక ఎగ్జాంపుల్ ఇవే తీసుకుందామా. 18 × 10, 18 10s 180 ఏ సంఖ్య అవుతుందండి, సరి సంఖ్య అవుతుంది. అంటే సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య ఏమొచ్చిందండి, సరి సంఖ్య వచ్చింది. ఇది ఇంపార్టెంట్ అండి స్టేట్మెంట్లు, మనకి వీళ్ళతో రాసుకోండి. ఓకే, సో రెండు సరి సంఖ్యలు లేదా రెండు బేస్ సంఖ్యలు తీసుకొని చేసాం. ఇప్పుడు ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య, వాటి ఆర్డర్ ఎలా ఉన్నా పర్లేదండి. అంటే మొదటి సరి సంఖ్యను తీసుకోవచ్చు లేదా మొదటి బేస్ సంఖ్యను తీసుకోవచ్చు. కానీ మనకు కావాల్సిన కాన్సెప్ట్ అంటే ఒకటి సరి సంఖ్య తీసుకుంటే ఒకటి బేస్ సంఖ్య తీసుకోవాలి. చూడండి, 5 × 4 ఇది బేస్ సంఖ్య, ఇది సరి సంఖ్య. రెండు మల్టిప్లై చేయండి ఏమొస్తుంది, 20 వస్తుంది. చెప్ప ప్లస్ చేయాలి కదా మనం, ప్లస్ చేయండి ఏమొస్తుంది, 9 వస్తుంది. అంటే ఒక సరి సంఖ్యని ఇంకొక బేస్ సంఖ్యతో లేదా ఒక బేస్ సంఖ్య ఒక సరి సంఖ్యతో ప్లస్ చేసినా లేదా మైనస్ చేసినా ఏమొస్తుందండి, 5 - 4 అంటే 1 వస్తుంది. ప్లస్ చేస్తే 9 వచ్చింది, మైనస్ చేస్తే 1 వచ్చింది. 9 1 ఈ రెండు ఏ నెంబర్స్ అండి, బేస్ సంఖ్య. అంటే బేస్ సంఖ్య మైనస్ సరి సంఖ్య లేదా ప్లస్ సరి సంఖ్య, బేస్ సంఖ్య మైనస్ సరి సంఖ్య లేదా సరి సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య లేదా సరి సంఖ్య మైనస్ బేస్ సంఖ్య. ఏదైనా సరే మనకేమొస్తుందంటే ఫైనల్గా బేస్ సంఖ్య వస్తుంది. ఏమొస్తుంది, బేస్ సంఖ్య వస్తుంది. ఈ ఆర్డర్ మనకి ఇంపార్టెంట్ కాదండి. ఆ రెండు సంఖ్యల్లో ఒకటి సరి సంఖ్య అయితే ఒకటి బేస్ సంఖ్య అవ్వాలి. వాటి మొత్తము లేదా వాటి భేదము ఏమవుతుంది, బేస్ సంఖ్య అవుతుంది. అలానే వాటి లబ్ధం చూద్దాం. ఏం తీసుకున్నాం, 5 × 4 5 4s 20. సో ఏం తీసుకున్నామండి, ఒకటి బేస్ సంఖ్య తీసుకున్నాం, ఇంకొకటి సరి సంఖ్య తీసుకున్నాం. లేదా మొదటి సరి సంఖ్య తీసుకొని రెండోది బేస్ సంఖ్య తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు. ఒకటి బేస్ సంఖ్య అయితే ఒకటి సరి సంఖ్య అవ్వాలి. వాటి లబ్ధం ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, సరి సంఖ్య వచ్చింది. అంటే బేసి సంఖ్య ఇంటూ సరి సంఖ్య ఏమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఏమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇవి మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఈ బాక్స్లో చూసారా, ఇవేవి కూడా మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఏం చేస్తారు తెలుసా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు, రెండు బేస్ సంఖ్యల లబ్ధము సరి సంఖ్య అంటాడు. ఏమంటాడు, రెండు బేస్ సంఖ్యల లబ్ధము సరి సంఖ్య అంటాడు. అప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి.
రెండు బేస్ సంఖ్య అన్నాడు కదా. సో 5 ఒక బేస్ సంఖ్య, ఇంకొకటి 7 ఒక బేస్ సంఖ్య. రెండు మల్టిప్లై చేయండి 35. ఏ సంఖ్య వచ్చింది? బేస్ సంఖ్య వచ్చింది. వాడేమన్నాడు? సరి సంఖ్య అన్నాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఓకే. లేదు రెండు సరి సంఖ్యలు అర్థము, లేదా రెండు సరి సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య అన్నాడు. రెండు సరి సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య. చిన్న చిన్న నెంబర్స్ తీసుకోండి, పెద్ద పెద్ద అవసరం లేదు. రెండు సరి సంఖ్యలు అన్నాడు కదా, ఒకటి 2 తీసుకోండి, ఇంకో సరి సంఖ్య 4 తీసుకోండి. సో 2 + 4 ఏమవుతుందండి? 6 అవుతుంది. ఏమొచ్చింది? సరి సంఖ్య వచ్చింది. రెండు సరి సంఖ్యలు మొత్తం ఏమొచ్చింది? సరి సంఖ్య వచ్చింది. వాడేమన్నాడు? రెండు సరి సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య అన్నాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్. ఓకే. సో ఈ బాక్స్లో మీకు మైండ్లో లేకపోయినా పర్వాలేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే నెంబర్స్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. సంఖ్యల వర్గీకరణలో నెక్స్ట్ సంఖ్యలు ఏంటంటే ఇక్కడ మనకి ప్రధాన సంఖ్యలు ఏంటి? ఓకే. సో ప్రైమ్ నెంబర్స్ అంటాం వీటిని మనం. సో జనరల్గా మనకి ఈ ప్రధాన సంఖ్యల్ని సహజ సంఖ్యల నుంచి వేరు చేయడానికి ఒక జల్లెడ్ని కనిపెడతారండి. సో జల్లెడ్ పద్ధతిని. సో అది ఎవరు కనిపెడతారంటే ఎరటోస్థెనీస్. మీరు వినే ఉంటారు పేరు ఇది. ఎరటోస్థెనీస్. ఈ ఎరటోస్థెనీస్ ఏం చేస్తారంటే సహజ సంఖ్యల నుంచి ప్రధాన సంఖ్యలను వేరు చేయడం కోసం అనేది ఒక జల్లెడ్ని కనిపెడతారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రధాన సంఖ్యలు అనేవి ఎన్ని ఉంటాయి అసలు? మనకి సహజ సంఖ్యలు అంటే అపరిమితం, అలాగే పూర్ణాంకాలు అపరిమితం, పూర్ణ సంఖ్యలు అపరిమితం, అకర్ణీయ సంఖ్యలు తీసుకుని అపరిమితంగానే ఉంటాయి. అలానే మరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయండి? సహజ సంఖ్యలు ఎన్ని ఉంటాయి చెప్పగలరు మీరు? అవి కూడా అపరిమితంగానే ఉంటాయి. బేస్ సంఖ్యలు అవి కూడా అపరిమితంగానే ఉంటాయి. అపరిమితం అంటే చెప్పలేము, చాలా ఎక్కువ ఉంటాయి. మరి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ప్రధాన సంఖ్య అంటే మీకు తెలుసా? సో ప్రధాన సంఖ్య ఏంటంటే మన జనరల్గా ఒక సంఖ్యకు, ఏదైనా ఒక సంఖ్యకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41 తీసుకున్నానండి. ఈ సంఖ్యకు రెండు కారణాంకాలు ఉండాలి. ఎన్ని కారణాంకాలు? కేవలం రెండు కారణాంకాలు. ఆ రెండు కారణాంకాలు ఒక కారణాంకం 1 అయితే ఇంకొక కారణాంకం 41 అవ్వాలి. అంటే అదే సంఖ్య అవ్వాలి. అటువంటి సంఖ్యను ఏమంటారంటే ప్రధాన సంఖ్య అంటాం. ఏమంటా? ప్రధాన సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. 2కి కారణాంకాలు చెప్పండి. 1, 2. 2 అనేది 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది. ఈ రెండు కూడా 2కి కారణాంకాలు. ఏంటండి? కారణాంకాలు. కాబట్టి ఇక్కడ 2కి 2 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 2 అనేది ఏమవుతుంది? ప్రధాన సంఖ్య అవుతుంది. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనకి ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉంటే ఏ సంఖ్య అయింది? ప్రధాన సంఖ్య అయింది. అటువంటి ప్రధాన సంఖ్యలు మనకి ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? ప్రధాన సంఖ్యలు కూడా అపరిమితమేనండి. ప్రధాన సంఖ్యలు అపరిమితం అని చెప్పింది ఎవరో తెలుసా? యూక్లిడ్. ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉంటాయని చెప్పింది ఎవరంటే యూక్లిడ్. మరి ప్రధాన సంఖ్యలని సహజ సంఖ్యల నుంచి వేరు చేయడం కోసం జల్లెడ పద్ధతిని కనిపెట్టింది ఎవరండి? ఎరాటోస్థెనీస్. మరి ప్రధాన సంఖ్యల లక్షణాలపై ప్రయోగాలు చేసిన గణిత శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ప్రధాన సంఖ్యల లక్షణాలపై చెప్పండి. సో చాలా వరకు వినే ఉంటారు తన పేరు మీరు. సో మనకి మ్యాథ్స్ అనేది అతను గుర్తొస్తారు. ఎవరండి? రామానుజన్, శ్రీనివాస్ రామానుజన్. ఓకే. సో ప్రధాన సంఖ్యల లక్షణాలండి, లక్షణాలపై ప్రయోగాలు చేశారు. తన జీవితాంతం కూడా ప్రధాన సంఖ్యల లక్షణాల మీద ప్రయోగాలు ఎక్కువగా చేశారు. ఓకే. సో ప్రధాన సంఖ్యల్ని సహజ సంఖ్యల నుంచి వేరు చేయడం కోసం జల్లెడ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? ఎరాటోస్థెనీస్. ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉంటాయని చెప్పింది ఎవరండి? యూక్లిడ్. ప్రధాన సంఖ్యల లక్షణాలపై ప్రయోగాలు చేసింది ఎవరండి? రామానుజన్. ఓకే. సో జనరల్ గుర్తుపెట్టుకోండి ఇది. అయితే ఇక్కడ ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్య అంటే చెప్పాం. మరి అటువంటి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ సంఖ్యల వర్గీకరణ అయినా సరే, సహజ సంఖ్యలు అవ్వచ్చు, బేస్ సంఖ్యలు అవ్వచ్చు, లేదా సరి సంఖ్యలు అవ్వచ్చు, ఇవేమైనా సరే మనం ఈ సంఖ్యల వర్గీకరణ మనము ఏ నెంబర్స్కి తీసుకోవాలంటే కౌంటింగ్ నెంబర్స్కి తీసుకోవాలండి. కౌంటింగ్ నెంబర్స్ అంటే మనం కౌంట్ చేసి ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4 ఇలాగే కౌంట్ చేస్తాం కదా. అంటే కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. ఈ కౌంటింగ్ నెంబర్స్కి మనం ఏం చేయాలంటే సంఖ్యల వర్గీకరణ అనేది ఆపాదించాలి. సో ఈ నెంబర్స్ మనం ఏమంటాం? సహజ సంఖ్యలు కూడా అంటాం. అంటే సహజ సంఖ్యలను మనం బేస్ చేసుకొని సరి సంఖ్యలు చెప్పాలి, బేస్ సంఖ్యలు చెప్పాలి, ప్రధాన సంఖ్యలు చెప్పాలి, అలాగే సమ్మిత సంఖ్యలు చెప్పాలి, ఏమైనా సరే వీటికి చెప్పాలి మనం. సో ఫస్ట్ సంఖ్య చూడండి 1. 1కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి చెప్పండి? 1కి ఒక కారణాంకం 1 అవుతుందండి. మరి రెండవ కారణాంకం ఏమవుతుంది? అది కూడా 1 అవుతుంది. మరి 2 1 అంటే మనం ఏం చెప్పచ్చు? 1కి కారణాంకాల సంఖ్య 1 చెప్పచ్చు. 1కి కారణాంకాలు ఎన్ని ఉంటాయండి? 1 ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను? ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఖచ్చితంగా కారణాంకాలు ఎన్ని ఉండాలండి? 2 ఉండాలి. మరి ఇక్కడ 1కి ఏముంది? 1కి 1 కారణాంకం ఉంది కాబట్టి ఈ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు.
ఏంటండి ప్రధాన సంఖ్య కాదు. మరి సంయుక్త సంఖ్య అవుతుందా చూద్దాం. నెక్స్ట్ 2 తీసుకుందాం. చెప్పండి 2కి కారణాంకాలు చెప్పండి. 2కి కారణాంకాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ కారణాంకం 1 అవుతుందండి, రెండవ కారణాంకం 2 అవుతుంది. అంటే 2కి కారణాంకాలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. నెక్స్ట్ 3కి చెప్పండి కారణాంకాలు 1 3. 4కి చెప్పండి 1 2 3 4. ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఇక్కడ 2 వచ్చాయి. నెక్స్ట్ 5కి చెప్పండి 1 5. ఎన్ని వచ్చాయండి? 2 వచ్చాయి. 6కి చెప్పండి 1 2 3 6. ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. నెక్స్ట్ 7కి 1 7. ఎన్ని వచ్చాయండి? 2 వచ్చాయి. నెక్స్ట్ 8కి 1 2 4 8. ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. నెక్స్ట్ 9 చెప్పండి 1 3 9. ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. వీటిలో 2 కారణాంకాలు, కేవలం 2 కారణాంకాలు ఏ సంఖ్యకి వచ్చి చూడండి. 2కి వచ్చింది 2 కారణాంకాలు. నెక్స్ట్ 3కి వచ్చాయి 2 కారణాంకాలు. నెక్స్ట్ 5కి 2 కారణాంకాలు వచ్చాయి. నెక్స్ట్ 7కి 2 కారణాంకాలు వచ్చాయి. మిగతా వాటి చూడండి 3 4 4 3 ఇలా ఉన్నాయి కారణాంకాల సంఖ్య. అంటే కేవలం 2 కారణాంకాల సంఖ్యలు ఏమున్నాయి ఇక్కడ? 2 3 5 7. అంటే మొదటి 10 లోపు ఉన్న సంఖ్య కానీ తీసుకున్నట్లయితే వాటిలో 2 కారణాంకాల సంఖ్యలు ఏమొచ్చాయంటే 2 3 5 7. అంటే ఈ సంఖ్యలు ఏమవుతాయండి? ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏమవుతాయి? ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు అంటే మన నిర్వచనం ఏం చెప్పుకున్నాం? ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు కూడా ఏ విధంగా ఉండాలి? ఒక కారణాంకం 1 అయితే ఇంకొక కారణాంకం అదే సంఖ్య అవ్వాలి. సో అటువంటి సంఖ్యలు మనం ఏమన్నాం? ప్రధాన సంఖ్యలు అన్నాం. ఈ ప్రధాన సంఖ్య ఒక పేరే అభాజ్య సంఖ్యలు అంటారండి. అభాజ్య సంఖ్యలు. ఏ సంఖ్యలు అంటాం? అభాజ్య సంఖ్యలు అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్రధాన సంఖ్యలు తీసుకున్నప్పుడు ఇటువంటి సంఖ్యలు మనకి ఎన్ని ఉంటాయి? 100లో ఎన్ని ఉంటాయి, 50లో ఎన్ని ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ అడగడానికి అవకాశం క్వశ్చన్ ఏంటంటే ఇదేనండి. ఏమడుగుతుంటాడంటే 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్యను అడుగుతాడు, లేదా 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్యను అడుగుతాడు, లేదా 20 నుంచి 50 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్యను అడుగుతాడు, లేదా 40 నుంచి 70 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్యను అడుగుతుంటాడు. కాబట్టి ఇక్కడ ముందు మనం అంటే 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా తెలుసుకోవాలండి. ఓకే, సో అవేంటో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏమన్నా చూద్దామండి. సో ఫస్ట్ మనకి 1 to 10, 1 నుంచి 10 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమో చూడండి. ఇక్కడ 2 3 5 7. సో వీటికి మాత్రమే కేవలం 2 కారణాంకాలు ఉంటాయి. నెక్స్ట్ 11 నుంచి 20 చూడండి. 11 13 17 19. నెక్స్ట్ 21 to 30, 23 29. నెక్స్ట్ 31 to 40 చెప్పండి. 31 37 37. నెక్స్ట్ 41 to 50, 41 43 47. నెక్స్ట్ 51 to 60, 53 57. 61 to 70, 61 67. నెక్స్ట్ 71 to 80 చూడండి. 71 73 79. నెక్స్ట్ 81 to 90, 83 89. నెక్స్ట్ 91 to 100, 97. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం 1 to 10 అయితే 2 3 5 7 అండి. 11 to 20, 11 13 17 19, 23 29, 31 37, 41 43 47, 53 57, సార్ 57 కాదండి, 59, 61 67, 71 73 79, 83 89, 97. ఓకే, సో ఇవి మనకి ఏమవుతాయంటే 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలను అవుతాయి. సో ఈ టోటల్ ఎన్ని కౌంట్ చేయండి. ఇక్కడ ఇవి 4 ఉన్నాయండి, ఇవి 4, ఇవి 2, ఇవి 2, ఇవి 3, ఇవి 2 2 3 2 1. సో టోటల్ కౌంట్ చేయండి. 10
15, 19, 22, 25. అంటే 1 నుండి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంతంటే ఎంతండి? 25. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య. ప్రధాన సంఖ్యలు ఉంటాయండి 25 ఉంటాయి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా సందర్భాలు ఎన్ని క్వశ్చన్ అండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా వరకు అందరూ పెట్టగలిగే క్వశ్చన్ అండి. అయితే ఎగ్జామ్ పాయింట్ అడగచ్చు. మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం 21 నుండి 70 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్యను అడుగుతాడు. 21 నుండి 70 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య, లేదా మొదటి 50 సంఖ్యల్లో గల ప్రధాన సంఖ్యను అడగచ్చు, లేదా 51 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్యను అడగచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మొదటి 50 సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఏంటంటే 15 ఉంటాయండి. ఏంటంటాయి? 15. మొదటి 50 తర్వాత 51 నుంచి 100 వరకు ఏంటంటే 10 ఉంటాయి. కౌంట్ చేయండి. 2, 2, 3, 7, 7 + 3 10. ఇవి 10 వచ్చాయండి, ఇవి 15 వస్తాయి. మొదటి 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అండి? 15. 50, 15. 50 వరకు 15 ఉంటాయి. 51 నుంచి 100 వరకు ఏంటంటే 10 వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే 21 to 70, లేదా 21 to 80, లేదా 11 to 50, లేదా 11 to 60 ఇలా అడుగుతుంటాడు క్వశ్చన్స్. 11 to 60 అంటే 11 నుండి 60 వరకు ఉన్న ప్రధాన సంఖ్య ఎంత అడగచ్చు. సో అవి తెలియాలంటే ముందు మనకి ఇవి తెలియాలండి. 1 నుంచి 10 వరకు ఎన్ని ఉంటాయి, 11 నుంచి 20 వరకు ఎన్ని ఉంటాయి, 21 నుంచి 30 వరకు ఎన్ని ఉంటాయి. ఇవి కానీ తెలిసినట్లయితే మనకి దీన్ని ఈజీగా చేయొచ్చు. సో దీనికి చిన్న కోడ్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏబిసిడీల్లో 4th లెటర్ ఏంటండి? 4th లెటర్ డి. ఏంటండి? డి, అంతేనా? ఇక్కడ 4th లెటర్ డి, సెకండ్ లెటర్ బి, బి, సి, బి, బి, సి, బి, ఏ. సో జనరల్గా చిన్న కోడ్ చెప్తే గుర్తుపెట్టుకోండి. డిఏ, డిఏ. దాదా, దాదా తెలుసు కదా. దాదా అంటే జనరల్గా మనకి రౌడీగా చెప్తాం మనం. దాదా అంటే ఒక రౌడీ, గోండాగా అని చెప్తుంటాం. సో దాదా ఏం చేయాలనుకున్నాడంటే బీబీసీ ఛానల్లో, ఎక్కడండి? బీబీసీ ఛానల్లో రిపోర్టర్గా జాయిన్ అవుదాం అనుకున్నాడు. దానికోసం బిఏ చదివాడు. దాదా బీబీసీ ఛానల్లో, ఏ ఛానల్ అండి? బీబీసీ ఛానల్. 2 సార్లు ఎండ్ వస్తుంది. దాదా బీబీసీ ఛానల్లో, ఏ ఛానల్? బీబీసీ ఛానల్లో రిపోర్టర్గా జాయిన్ అవ్వడం కోసం లేదా వర్క్ చేయడం కోసం బిఏ చదివాడు. ఓకే, సో ఈ ఆర్డర్ గుర్తున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుండిపోతుందండి. ఫస్ట్ ఇక్కడ మనకి 21 to 70 అడిగాడు అనుకోండి. 21లో స్టార్టింగ్ ఏంటి ఇక్కడ? 2. 70లో స్టార్టింగ్ ఏంటి ఇక్కడ? ఎండింగ్ 2. మీకు ఈ ఆర్డర్ రాసుకున్నట్లయితే డిఏ, బీబీసీ, బీబీసీ, బిఏ రాసుకున్నారు అనుకోండి. అంటే 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 ఈ ఆర్డర్ రాసుకుంటే, అంటే ఈ 2 నుంచి 2 వరకు 2 + 2 4, 4 + 3 7, 7 + 2 7 + 2 9, 9 + 2 11. అంటే 21 to 60 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 11 ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. మనకు ఒక్కొక్కటి అడిగేవాడు ఏంటంటే మొదటి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అనేసి. ఇప్పుడు అలా అడగడం లేదు. సో కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడగచ్చు మనకి. ఓకే, సో మొదటి 100 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అండి? 25. సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ రాసుకోండి. మొదటి 1000 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య తెలుసు ఎవరికైనా? 168. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మనకి మొదటి 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి, అలాగే 101 నుంచి 200 వరకు ఎన్ని ఉంటాయి. ఇది అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంది అనుకుంటే 1000 లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్యను అడగచ్చు, మళ్ళీ అడగకపోవచ్చులేండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రధాన సంఖ్య గురించి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఒక సంఖ్య ఇస్తాడండి, అది ప్రధాన సంఖ్య అవుతుందా కాదని అడుగుతాడు, లేదా 4 ఆప్షన్స్ ఇస్తాడు. వీటిలో ప్రధాన సంఖ్య ఏది లేదా ప్రధాన సంఖ్య కానిది ఏది ఐడెంటిఫై చేయమంటాడు. సో ఫస్ట్ వన్ ఇక్కడ ప్రధాన సంఖ్యని ఎలా ఐడెంటిఫై చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ 257 ఉందండి. 257 అనేది ప్రధాన సంఖ్య అవుతుందా అవదా తెలియాలంటే ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి తెలుసా? బాజనీయతా సూత్రాలను అప్లై చేయాలి. ఫస్ట్ ఇక్కడ 257 జనరల్ మనం ఏం చేయాలంటే దీనికి అతి చిన్న కారణాంకం ఏంటండి? 1. అతిపెద్ద కారణాంకం అదే సంఖ్య అవ్వాలి. 257 అంటే 1 నుండి 257 మిడిల్లో ఉన్న ప్రతి సంఖ్య 2, 3, 4, 5, 6 ఇలా ప్రతి సంఖ్యతో కూడా మనము చెక్ చేసుకుంటూ రావాలి.
అది చాలా లాంగ్ ప్రాసెస్, అలా చేయలేము మనం. మరి ఎలా చేయాలి? సింపుల్ లాజిక్ అండి. సో మనకి ఇచ్చిన నెంబరు ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది చూడండి. 257. 15 స్క్వేర్ అంటే 225 అండి. 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటండి? 257. 257 225 కంటే పెద్దది అంటే 15 కాదు. 256 కంటే పెద్దది అంటే 16 కూడా కాదు. 289 కంటే చిన్నది అంటే ఇక్కడతో ఆపండి. 257 మనకి ఇచ్చిన సంఖ్య 257. అది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉందంటే 17 స్క్వేర్కి దగ్గరగా ఉంది. అది మీకు డౌట్ రావచ్చు, అదేంటిది 16 స్క్వేర్ దగ్గరగా ఉంది కదా. 16 స్క్వేర్ వాల్యూ ఏమైంది? చిన్నది అయిపోయింది. మనకి ఎప్పుడూ కూడా మనకి ఇచ్చిన వాల్యూ కంటే మనం తీసుకున్న స్క్వేర్ వాల్యూ పెద్దదిగానే ఉండాలి. సో ఇది చిన్నదైంది కాబట్టి తీసుకోలేదు నేను, ఇది తీసుకున్నా. 17 స్క్వేర్ అంటే 17. సో మనకు కావాల్సిన నెంబర్ 17. 17 నుంచి 17కి ముందున్న ప్రతి ప్రధాన సంఖ్య రాయండి. 17 నెక్స్ట్ ఏంటండి 13 నెక్స్ట్ 11 9 7 5 3 2 ఇవన్నీ ఏ సంఖ్యలు అండి? 17 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నీ ఇవి, అంతేనా? అంటే మనకి ఇచ్చిన సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుందో కాదో తెలియాలంటే మనం ఏం చేసాం? ఆ ఇచ్చిన సంఖ్యని ఏ స్క్వేర్ దగ్గరగా ఉందో తీసుకున్నాం. ఆ స్క్వేర్ ఆ నంబర్ నుంచి దాని వెనక వరకు ఉన్న ప్రతి ప్రధాన సంఖ్యను రాసుకున్నాం. ఇప్పుడు ఈ సంఖ్యలో ఏ ఒక్క సంఖ్యతో ఇది భాగించినా సరే, ఈ ప్రధాన సంఖ్య అన్నింటిలో ఈ సంఖ్య ఏ ఒక్క సంఖ్యతో భాగించబడినా సరే ఈ సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. ఈ సంఖ్యలో ఏ సంఖ్యతో కూడా భాగించబడకపోయింది అనుకోండి, అది ప్రధాన సంఖ్య. 2తో భాగించబడుతుందా? లాస్ట్లో 7 ఉందండి, 2తో భాగించబడుతుందా? పడదు. ఎందుకు? 1లో వస్తున్న 0 2 4 6 8 ఉండాలి. అదే 2 యొక్క భాజనీయత సూత్రం కాబట్టి 2 కాదు. 3 అవుతుంది. కొంచెం చూడండి. 5 + 2 + 7 5 + 2 9 9 + 5 14 అవుతుంది. అంటే 3తో అవ్వదు. 5తో అవుతుందా? లాస్ట్ డిజిట్ 7 ఉంది, సో 5తో అవ్వదు. సో 25 లాస్ట్ డిజిట్ 7 ఉంది కదా, 7 2తో మల్టిప్లై చేయండి. 7 2 14. సో ఈ 14ని మనము 24 నుంచి మైనస్ చేయండి, ఏమొస్తుంది? 11 వస్తుంది. అంటే 7తో కూడా డివిజన్ అవ్వదు. ఇప్పుడు 11తో డివిజన్ అవుతుంది చూడండి. ఈవెన్ ప్రైమ్ 257. సో ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ చూడండి. 7 + 2 9 అవుతుంది. ఈవెన్ ప్లేస్ నెంబర్ ఏమండి? 5. ఈ రెండింటికి -2 ఎంత వస్తుంది? 4. అంటే 11తో అవ్వదు. నెక్స్ట్ 13తో అవుతుందా చూడండి. 25 7 13తో 13 1 13 ఎంత ఉంటుందండి? ఇక్కడ 12 ఉంటుంది. 12 7 127. 13 టేబుల్లో 127 లేదు అంటే 13తో కూడా డివిజన్ అవ్వాలి. 17తో చూసుకోండి. 17 25 7 17 1 17 1 87 వస్తుంది. 17 టేబుల్లో 87 లేదు కాబట్టి 257 17తో కూడా డివిజన్ అవ్వడం. అంటే 17 కంటే కింద ఉన్న ప్రతి ప్రధాన సంఖ్యతో మనం చెక్ చేసుకున్నాం, భాగించినప్పుడు ఆ సంఖ్య ఏ సంఖ్యతో కూడా భాగించబడింది అంటే మనం ఏం చెప్పచ్చు? మనం తీసుకున్న సంఖ్య ప్రధాన సంఖ్య. సో 257 అనేది ఏంటంటే ప్రధాన సంఖ్య అనేది అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 197 ఏ స్క్వేర్ దగ్గరగా ఉంటుంది. 13 స్క్వేర్ 169. 14 స్క్వేర్ ఎంత వస్తుందండి? 196. 15 స్క్వేర్ 225. సో 197 ఏ స్క్వేర్కి నియరెస్ట్గా ఉంచుకోండి. 13 స్క్వేర్ కంటే పెద్దది అంటే ఇది కాదు. 14 స్క్వేర్ కంటే పెద్దదే అంటే ఇది కూడా కాదు. 15 స్క్వేర్ కంటే చిన్నది అంటే ఇది అవుతుంది. అంటే మనం తీసుకోవాల్సిన నెంబర్ ఏంటండి? 15. 15కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటండి? 13 11 7 5 3 2. ఓకే, సో 15కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇది. ఈ ప్రైమ్ నెంబర్స్ మనం ఏం చేయాలి? 197ని డివిజన్ చేయాలి. చూడండి, 2తో డివిజన్ అవుతుందా? లాస్ట్లో 7 ఉందండి, 2తో డివిజన్ అవ్వదు. 3తో డివిజన్ అవుతుందా? 7 + 1 + 9 ఎంత వస్తుందండి? 17 వస్తుంది. అంటే 3తో డివిజన్ అవ్వదు. లాస్ట్లో 7 ఉంది కదా, 5తో డివిజన్ అవ్వదు. 197 కదా, 7 × 2 14. 19 - 14 5 వస్తుంది. అంటే 7తో డివిజన్ అవ్వదు. 11తో అవుతుందా? 7 + 1 8. 9 - 8 అంటే 1 వస్తుంది. అంటే 11తో డివిజన్ అవ్వదు. 13తో అవుతుందా? చూడండి, 13 1 13.
67 వస్తుంది. 13 టేబుల్ 67 లేదు అంటే 13 తోటి డివిజన్ అవ్వలేదు. అంటే ఈ 197 స్క్వేర్ నెంబర్గా తీసుకున్నప్పుడు 197 దేనికి స్క్వేర్కి వచ్చిందండి? 15 స్క్వేర్కి బిలో వచ్చింది. అంటే 15 కంటే బిలో ఉన్న ప్రతి ప్రధాన సంఖ్యతో ఈ సంఖ్య మనం భాగించాం. సో అలా భాగిస్తే ఏ ప్రధాన సంఖ్యతో కూడా ఇది భాగించబడలేదు. అంటే మనం ఏం చెప్పచ్చు? 197 అనేది ఏమవుతుందండి? ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది లేదా క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏదో అని అడిగినప్పుడు మనం ప్రతి ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని తెలిసిపోతాయి మనకి చూసిన వెంటనే. ఈవెంట్ నెంబర్ ఇస్తే అనుకోండి, లాస్ట్ వన్స్ ప్లేస్లో మనకి ఈవెంట్ నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ మనకి ప్రధాన సంఖ్య కాదు. వాడు అలా ఇవ్వలేండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఇస్తాడు. ఆ ఆడ్ నెంబర్స్ మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రధాన సంఖ్యలు మనకి ఏంటంటే చెప్పుకున్నామండి, అపరిమితంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటండి? అపరిమితంగా. అయితే ఆ అపరిమితంగా ఉన్న ప్రధాన సంఖ్యలు అపరిమితంగా ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరు? యూక్లిడ్. అలా అనేసి మనకి రీసెంట్గా కనుక్కున్న ప్రధాన సంఖ్య ఏదో మీకు తెలుసా? రీసెంట్గా కనుక్కున్నారండి, 2018లో కనుక్కున్నారు. ఆ సంఖ్య ఏంటంటే 2^82589933 -1. అంటే 2^8,25,89,933 2ని అన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేసిన తర్వాత దాని నుంచి మనం ఒకటి మనం మైనస్ చేస్తే వచ్చే సంఖ్య ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య అవుతుంది. అది ఇప్పటివరకు కనుక్కున్న అతిపెద్ద ప్రధాన సంఖ్య. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, జస్ట్ చెప్పుకుందాం, కొన్ని తెలుసుకోండి కాబట్టి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యకి సంబంధించి ఒక ఫార్ములా కనిపెట్టారండి. ఏంటంటే ఫార్ములా 2^n+1. 2^n+1. ఈ ఫార్ములా ఎవరు కనిపెట్టారంటే ఫెర్మి. ఎవరండి? ఫెర్మి. సో ఈ ఫార్ములాలో మనము n = 1 2 3 4 ఇవి ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ ఏ విలువ అవుతుంది తెలుసా? ప్రధాన సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్య అవుతుంది. అయితే జనరల్గా ఫెర్మి అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఈ ఫార్ములాని ప్రధాన సంఖ్య కోసం కనిపెట్టారు. అంటే ఈ ఫార్ములా ప్రధాన సంఖ్య, ఈ ఫార్ములాలో n విలువ ఏ చేసినా సరే ప్రధాన సంఖ్య వస్తుందని చెప్పాడు. కానీ ఆయిలర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఫస్ట్ 4 కాదు, n = 5ని ప్రతిక్షేపిస్తే వచ్చే సంఖ్య ప్రధాన సంఖ్య రావడం లేదు, సంయుక్త సంఖ్య వస్తుందని చెప్పాడండి. ఏ సంఖ్య? సంయుక్త సంఖ్య. ఎవరు చెప్పారు? ఆయిలర్. ఓకే, సో n = 5 అయితే వచ్చే సంఖ్య ఏంటి? సంయుక్త సంఖ్య. అంటే ఇక్కడ ఈ 2^2^n+1 అని ఈ ఫార్ములా n = ఏ వాల్యూ వరకు మనకు సంతృప్తి చెందిందండి? n = 1 2 3 4 ఇక్కడ వరకు మాత్రమే సంతృప్తి చెందింది. n = 0 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 2 తీసుకుందాం. 2^2^2+1. 2^2 అంటే ఏమవుతుందండి? 4 అవుతుంది. అంటే 2^4+1. 2^4 అంటే ఏంటండి? 16. 16 + 1 17. ఓకే, సో ఇక్కడ ప్రధాన సంఖ్య కనుక్కోవడం కోసం ఫార్ములా కనిపెట్టినారంటే ఫెర్మి. ఆ ఫార్ములా ఏంటండి? 2^2^n+1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో n విలువ 1 నుంచి 0 నుంచి 4 వరకు మాత్రమే సంతృప్తి చెందుతుంది. n విలువ 5 వేస్తే వచ్చే విలువ ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య అని చెప్పింది ఎవరంటే ఆయిలర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ కవల ప్రధానాంకాలు లేదా ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఏంటండి? కవల ప్రధాన సంఖ్యలు. కవల, కలవ కాదు, చాలా మంది కలవ అని రాస్తారు, కలవ కాదు, కవల. ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ కవల అనే పదాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా? ఎవరైనా ఒకరికి ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే సో కవల పిల్లలు పుట్టిన చెప్తుంటాం మనం జనరల్గా, అంటే ఇద్దరు, అంతేనా? సో ఇక్కడ కూడా సేమ్ అండి. కవల అంటే 2 ప్రధాన సంఖ్యలు. 2 ప్రధాన సంఖ్యలు ఉండాలి. ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలంటే అది కూడా 2 ఉండాలి. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఒక 2 ప్రధాన సంఖ్యలు ఉండాలి. ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ అంటే తేడా కూడా ఏముండాలంటే 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్రధాన సంఖ్యనా 3 ప్రధాన సంఖ్యనా అంటే 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ. మరి వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 2కి 3కి డిఫరెన్స్ ఎంత అండి? ఎంత? 1. అంటే ఇక్కడ 2 3 అనే జత కవల ప్రధాన సంఖ్య అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? డిఫరెన్స్ కూడా 2 ఉండాలి. అంటే చూడండి, కొన్ని రాస్తాను ఇక్కడ. 3 5 5
7, నెక్స్ట్ 11, 13, నెక్స్ట్ 17, 19, నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయి 29, 31, నెక్స్ట్ 41, 43. ఇంకేమున్నాయా? ఇంకేం లేదు. ఇక్కడ మొదటి 50లో 1 నుండి 50 వరకు తీసుకున్నట్లయితే కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయంటే 3, 5, 1 అండి, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43. అంటే మొత్తం ఏంటి 6. అంటే మొదటి 1 నుండి 50 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. నెక్స్ట్ 51 నుండి 100 తీసుకుందామండి. అవి ఎన్ని ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 59, 61 ఒక జత. నెక్స్ట్ చూడండి 71, 73 ఒక జత. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమి ఉండవండి, ఈ రెండే ఉంటాయి. చూడండి ఎన్ని వచ్చాయి ఇక్కడ 2. 1 నుండి 50 వరకు 6 వచ్చాయి, 51 నుంచి 100 వరకు 2 వచ్చాయి. అంటే మొత్తం 1 నుండి 100 వరకు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉంటాయంటే 6 + 2 8. ఎన్ని వస్తాయండి? 8 వస్తాయి. ఆ 8 జతలు ఇవి. 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు అండి 8. 1 నుండి 50 వరకు ఎన్ని ఉంటాయండి 6. 51 నుంచి 100 వరకు అయితే 2. అలా కాకుండా మొదట 20 లోపు ఉండే ప్రధాన సంఖ్యల జతలు ఏంటి? కవల ప్రధాన సంఖ్యల జతలు 4. అలా కాకుండా 21 నుండి 80 వరకు అంటాడండి. ఇవి 80 లోపు ఉండవే. ఇవి 80 దాటి కవల ప్రధాన సంఖ్యల జత ఏది ఉండదు కూడా మనకి. 80 లోపు ఉండవే. అంటే 21 నుంచి 80 లోపు. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 21 నుంచి 80 లోపు కవల ప్రధాన సంఖ్యల జత ఎన్ని వస్తాయండి? 1, 2, 3, 4. ఇవి కూడా ఎన్ని వస్తాయండి? 4 వస్తాయి. ఓకే. లేదా 41 నుండి 80 అంటాడు. 41 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3 ఎన్ని వస్తాయండి? 3 వస్తాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగాలనుకుంటే ఇప్పుడు ఎలా అడగచ్చండి. మనకి కాన్సెప్ట్ మైండ్లో ఉంటే మనం ఈజీగా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అండి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు, వీటిని మనము పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా అంటాం. వీటిని మనము సహ ప్రధాన సంఖ్యలు కూడా అంటామండి. సహ ప్రధాన సంఖ్యలు కూడా అంటాం. ఇంగ్లీష్లో అయితే కోప్రైమ్స్ అంటాం, లేదా రిలేటివ్ నెంబర్స్ అంటాం. ఓకే. సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా, పరస్పర ప్రధాన సంఖ్యలన్నా, సహ ప్రధాన సంఖ్యలన్నా ఒకటేని. కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ముందు తెలియలేక, సో చాలా వరకు ఏంటంటే పేర్లో ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి ప్రధాన సంఖ్యలకు సంబంధించి అనుకుంటాం మనం. ఇక్కడ కాదండి. సో ప్రధాన సంఖ్యలు ఉన్నది మాత్రం ఇవి ప్రధాన సంఖ్యలు కాదు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి కారణాంకం ఏమవ్వాలంటే 1 అవ్వాలి. నువ్వు ఏ సంఖ్యను తీసుకో, ఆ రెండింటికి ఉమ్మడిగా కారణాంకం ఏమవ్వాలంటే 1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 3 ఉంది కింద ఉండాలి. ఓకే. సో 2కి కారణాంకం చెప్పండి. 1, 2. 3కి 1, 3. రెండిట్లో ఉమ్మడి కారణాంకం ఏమో చూడండి, 1 ఉంది. అంటే 2, 3 ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు ఇంకొక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 తీసుకోండి, 7 తీసుకోండి. 5కి కారణాంకం చెప్పండి. 1, 5. 7కి కారణాంకం 1, 7. సో రెండింటిలో ఉమ్మడి కారణాంకం ఏమైందండి? 1 ఉంది. అంటే 5, 7 ఈ రెండు కూడా ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అదే సార్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలే కానవసరం లేదని చెప్పారు. మరి 2 ప్రధాన సంఖ్యలను తీసుకున్నారు మీరు అనొచ్చు. ప్రధాన సంఖ్యలు ఉంటాయి, అలానే వాటితో పాటు కొన్ని సమిక్ సంఖ్యలు కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 8, 15. 8, 15 రెండు కూడా ప్రధాన సంఖ్యల కాదు, కానీ ఈ రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అండి. ఎలా అవుతాయి చూడండి. ఇక్కడ 8కి కారణంగా చూడండి, 1, 2, 4, 8. 15కి 1, 3, 5, 15. రెండిట్లో ఉమ్మడి కారణంగా ఏముంది? 1, 1. ఇంకేమున్నాయా? ఇంకేం లేవు. అంటే 8, 15 ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు అయ్యాయి, ఇక్కడ ప్రధాన సంఖ్యలు అయ్యాయి, ఇవి ప్రధాన సంఖ్యలు కాలేదు.
అంటే ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోండి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. రెండు స్టేట్మెంట్లు వస్తాయి చూడండి. ఫస్ట్ వన్, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలే, ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలే, ఇవి కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. ఇక్కడ మాత్రం ప్రధాన సంఖ్యలు అయ్యాయి, ఇక్కడ ప్రధాన సంఖ్యలు అవ్వలేదు. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు, అది స్టేట్మెంట్. మరి ప్రధాన సంఖ్యలు అయ్యాయి అనుకోండి, అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయా? ఇక్కడ ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యాయి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యాయి. ఇంకొకటి తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 41, 43 తీసుకోండి. 41కి 1 41, 43కి 1 43. రెండింటిలో ఉమ్మడి కారణం పడండి ఒకటి. అంటే ప్రధాన సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి, ఇక్కడ ప్రధాన సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి, ఉమ్మడి కారణం ఏముంది ఒకటి. సో ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య. అంటే ఇక్కడ రెండో స్టేట్మెంట్ ఏంటి రాస్తారంటే, ప్రధాన సంఖ్యలు అన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలే. ఓకే, సో ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే, అయితే మనకి ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకి ఏ జతలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, ఏ జతలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వు, ఒకసారి చూద్దాం. సో ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అంటే, సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి లబ్ధం అవుతుంది. సాపేక్ష ప్రధాన సంఖ్య యొక్క హెచ్సిఎఫ్ అంటే గసాబ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ముందు తెలియాలండి. అవేమో ప్రధాన సంఖ్యల జత, మీరు ఏ ప్రధాన సంఖ్యను తీసుకోండి, జత అంటే 2 తీసుకోవాలి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు పోల్చినప్పుడు 2 పోల్చాలి మనం. ఓకే, జత ఏ 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నా అవి ఏమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. మీకు నచ్చిన తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 2 తీసుకుంటున్నాను, ఇంకొకటి 41 తీసుకుంటున్నాను. ఆ 2 కూడా ఏమవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అలాగే కవల ప్రధాన సంఖ్యల జత, ఏ కవల ప్రధాన సంఖ్యలు తీసుకున్నా సరే 41 43 కవల ప్రధాన సంఖ్యలు, లేదా 71 73 కవల ప్రధాన సంఖ్యలు, అవి కూడా ఏమవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అలాగే వరుస సహజ సంఖ్యల జత, వరుస సహజ సంఖ్యల జత చూడండి, 1 కాకుండా ఇంకేమైనా తీసుకోవచ్చు. మీరు 2 3 తీసుకోవచ్చు, 4 5 తీసుకోవచ్చు, 6 7 తీసుకోవచ్చు. నేను ఇక్కడ 8 9 తీసుకుంటున్నానండి. ఆ 2 కూడా ప్రధాన సంఖ్యలు కాదు, కానీ వరుస సంఖ్యలు, వరుస సహజ సంఖ్యలు. 8 తర్వాత 9 వస్తుంది. ఇలాంటి సంఖ్యలు కూడా ఏమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ వరుస బేస్ సంఖ్యల జత, వరుస బేస్ సంఖ్యల జత. వరుస అంటే ఒక బేస్ సంఖ్య తర్వాత వచ్చి వెంటనే వచ్చే బేస్ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏదండి, 11 9 11. లేదా 21 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏదండి, 23. అంటే 21 23. అంటే 2 వరుస బేస్ సంఖ్యలు కూడా ఏమవుతాయండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు. మరి ఇక్కడ 2 బేస్ సంఖ్యలు అన్నాడండి. ఇక్కడ రెండింటికి తేడా చూడండి, 2 వరుస బేస్ సంఖ్యలు, వరుస బేస్ సంఖ్యల జత. ఇవి 2 బేస్ సంఖ్యలు, జస్ట్ 2 బేస్ సంఖ్యలు. అవి ఏవైనా అవ్వచ్చు, అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 తీసుకున్నాను, 15 తీసుకున్నాను. ఈ 2 బేస్ సంఖ్యలైనా, బేస్ సంఖ్యలే. మరి 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయా? 5కి కారణాంకాల్లో 1 5 వస్తుందండి. 15 కారణాంకాల్లో 1 5 15 వస్తుంది. రెండింటికి ఉమ్మడి కారణాంకం చూడండి, 1 తర్వాత 5 ఉంది. కేవలం 1 ఉండాలి, కానీ ఏమైంది, ఉమ్మడి కారణాంకం 5 ఉంది. అంటే 2 బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు మనకి ఏమయ్యా, 2 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వలేదు. అలాంటి అవధం కాదు, కొన్ని సందర్భాలు అవుతాయి, కొన్ని సందర్భాలు అవ్వు. అలాంటప్పుడు ఏం చెప్పచ్చు అంటే 2 బేస్ సంఖ్యలు అనేవి ఎప్పుడు కూడా, 2 బేస్ సంఖ్యలు అనేవి ఎప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలని రూల్ ఏం లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాగే 2 సరి సంఖ్యలు, ఏమైనా 2 సరి సంఖ్యలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 80 తీసుకున్నాను. ఈ 2 కూడా ఏ సంఖ్యలు ఏంటి, సరి సంఖ్యలే. ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏమవుతుంది చెప్పండి, 16 అవుతుంది. ఉమ్మడి కారణాంకం 1 ఉంటేనే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. కానీ ఇదేముంది, 16 ఉంది ఉమ్మడి కారణాంకం. అంటే ఈ 2 కూడా ఏమవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయా, అవ్వవు. అంటే 2 సరి సంఖ్యలు తీసుకున్నా అవి ఏటవ్వు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వు. అలాగే 2 వరుస సరి సంఖ్యలు, 2 వరుస బేస్ సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యాయి, కానీ 2 వరుస సరి సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వు. మీ ఏ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 10 12 14 16
వరుస సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు సరి సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం అవి ఏ ఎక్కంలో ఉన్నప్పటికీ కూడా వాటికి ఉమ్మడి కారణాంకం ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే 1 తర్వాత ఖచ్చితంగా 2 అవుతుందండి. 2కి 4, 2, 4, 2 ఏ టైప్లో వస్తాయి? 2 ఎక్కలో వస్తాయి. అలాగే 10, 12 2 ఎక్కలో వస్తాయి. అలాగే 14, 16 అది కూడా 2 ఎక్కలో వస్తాయి. అంటే 2 వరుస సరి సంఖ్యలు తీసుకున్నా 2 సరి సంఖ్యలు తీసుకున్నా ఖచ్చితంగా అదేంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవేమో కావు. మరి సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి? ప్రధాన సంఖ్యలు జత అవుతుంది, అలాగే కవల ప్రధాన సంఖ్యలు జత అవుతాయి, అలాగే వరుస సహజ సంఖ్యలు జత అవుతుంది, అలాగే వరుస బేస్ సంఖ్యలు జత అవుతుంది. ఇవి మాత్రమే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే, సంయుక్త సంఖ్యలు అండి, కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు ఏంటంటే ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు అవుతాయి. ఏంటండి? ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు అవుతాయి. అది మీకు డౌట్ రావాలి ఇక్కడ. మరి ఇక్కడ 1 ప్రధాన సంఖ్య కాలేదు కదా, మరి ఇది సంయుక్త సంఖ్య అవుతుందా? 1 అనేది సంయుక్త సంఖ్య కూడా అవదండి. మరి అదేంటి? ఇది ప్రధాన సంఖ్య కానిది సంయుక్త సంఖ్య చెప్పాం కదా. అయితే ఇక్కడ సంయుక్త సంఖ్యకి ఇంకొక నిర్వచనం ఏంటంటే కనీసం 3 కారణాంకాలు కలిగి ఉండాలి. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యకి కనీసం 3 కారణాంకాలు. కనీసం 3 అంటే అర్థం ఏంటి తెలుసా? 3 లేదా 3 కంటే ఎక్కువ. అంటే ఏమవచ్చు? 3 అవ్వచ్చు, 4, 5, 6, 7, 8 ఎన్నైనా అవ్వచ్చు. అంటే ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకి గల కనీస కారణాంకాల సంఖ్య ఎంత అవ్వాలంటే 3 అవ్వాలి. లేదా ఒక సంఖ్య గల కారణాంకాల సంఖ్య 3 కంటే ఎక్కువ అవ్వాలి. 3 కంటే ఎక్కువ అవ్వాలి. 3 లేదా 3 కంటే ఎక్కువ కారణాంకాల సంఖ్య అలా ఉంటేనే ఆ సంఖ్య ఏ సంఖ్య చెప్తాం? సంయుక్త సంఖ్య చెప్పుకుంటాం. మరి 1కి ఎన్ని కారణాంకాలు వస్తాయండి? 1 వస్తుంది. కనీసం 3 ఉండాలి, కానీ ఏముంది? 1 ఉంది. కాబట్టి 1 అనేది సంయుక్త సంఖ్య కూడా కాదండి. ఓకే, సో 4 తీసుకోండి. 4 కారణాంకాలు తీయండి. ఇక్కడ 1, 2, 4 ఎన్ని వచ్చాయి? 3 కారణాంకాలు వచ్చాయి. నెక్స్ట్ 6 తీసుకోండి. 1, 2, 3, 6 ఎన్ని వచ్చాయండి? 4 కారణాంకాలు వచ్చాయి. నెక్స్ట్ 8 తీసుకోండి. 1, 2, 4, 8 ఎన్ని వచ్చేయండి? 4 కారణాంకాలు. 9 తీసుకోండి. 1, 3, 9 ఎన్ని వచ్చేయండి? 3 కారణాంకాలు. కనీసం 3 లేదా 3 కంటే ఎక్కువ ఇలాంటి సంఖ్యలు మనం ఏమంటామంటే సంయుక్త సంఖ్యలు అంటాం. ఏమంటాం? సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యకి సింపుల్ నిర్వచనం ఏంటంటే కారణాంకాల సంఖ్య కనీసం 3 ఉండాలి, లేదా 3 లేదా 3 కంటే ఎక్కువ. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే చాలండి. సో ఇప్పుడు మనకి ఈ సంయుక్త సంఖ్యలు అలాగే ప్రధాన సంఖ్యలు బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. సో టెట్లో ఎక్కువగా వచ్చాయి క్వశ్చన్స్ మనకి. లాస్ట్ టైం టెట్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ అంటే రాసుకోండి క్వశ్చన్స్. అతి చిన్న ప్రధాన సంఖ్య, అలాగే అతి చిన్న సంయుక్త సంఖ్య, అలానే అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య, అతి చిన్న సరి ప్రధాన సంఖ్య, అలానే అతి పెద్ద ఒక అంకె ప్రధాన సంఖ్య, అతి చిన్న రెండంకెల ప్రధాన సంఖ్య, అతి చిన్న సరి సంయుక్త సంఖ్య, అలానే అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య, అలానే అతి పెద్ద ఒక అంకె సంయుక్త సంఖ్య. ఇలా కొంచెం చాలానే ఉంటాయండి. అతి పెద్ద లేదా అతి చిన్న రెండంకెల సంయుక్త సంఖ్య, లేదా అతి పెద్ద రెండంకెల ప్రధాన సంఖ్య, అది కూడా రాసుకోండి.
అతి చిన్న ప్రధాన సంఖ్య దగ్గరే అతి పెద్ద కూడా రాద్దాం. అతి పెద్ద పంచాయతీ ముందు వీటి కాన్సెప్ట్ చేద్దాం. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏదండి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రధాన సంఖ్యలో 2తో స్టార్ట్ అవుతుంది. అంటే అతి చిన్న ప్రధాన సంఖ్య 2 అవుతుందండి. అలాగే అతి చిన్న సంయుక్త సంఖ్య, సో 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 4 సంయుక్త సంఖ్య. అంటే అతి చిన్న సంయుక్త సంఖ్య ఏమవుతుందండి? 4 అవుతుంది. సో చాలా మంది 0 అనుకుంటారు. 0 కాదండి. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏదంటే 4. ఎందుకు 0 కాదంటే 0 అనేది మనకి ఇక్కడ ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, సరి సంఖ్య కాదు, బేస్ సంఖ్య కాదు. అదొక స్పెషల్ నెంబర్ అండి. సో దాని గురించి పట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కేవలం కౌంటింగ్ నెంబర్స్ మాత్రం చెక్ చేసుకోవాలి. కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకే, అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏదండి? 2, 3, 5, 7 ఇలా ఉంటాయి ప్రధాన సంఖ్యలు. వీటిలో ఫస్ట్ సరి సంఖ్య ఇది ప్రధాన సంఖ్య అయినప్పటికీ కూడా. రెండోది 3. అదే మనకి ఏమవుతుంది? అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య అవుతుంది, అంటే 3 అవుతుంది. నెక్స్ట్ అతి చిన్న సరి ప్రధాన సంఖ్య ఏదండి? 2. నెక్స్ట్ అతి పెద్ద ఒక అంకె ప్రధాన సంఖ్య సంఖ్యలో అతి పెద్ద ఏదండి? 7. నెక్స్ట్ అతి చిన్న 2 అంకె ప్రధాన సంఖ్య చిన్న ఏంటండి? 11. అలాగే ఇక్కడ అతి పెద్ద ప్రధాన సంఖ్య రాయాలనుకుంటే 2 అంకె ప్రధాన సంఖ్య రాయాలనుకుంటే 97 అవుతుందండి. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య ఏంటండి? 4. అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య చూడండి 4, తర్వాత 6, 8, 9 ఇలా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. వీటిలో 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య, 8 సరి సంఖ్య, 9 మాత్రం బేసి సంఖ్య. అంటే అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 9తో స్టార్ట్ అవుతుంది. అలాగే అతి పెద్ద ఒక అంకె సంయుక్త సంఖ్య సంఖ్యలో అతి పెద్ద సంఖ్య ఏదండి? 9. ఓకే, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. టెట్లో మనకి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వీటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. ఓకే, సో ప్రధాన సంఖ్యకి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో అది చెప్పుకున్న తర్వాత పరిపూర్ణ సంఖ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో 3 కంటే పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యని 3 కంటే ఏ విధంగా ఉండదండి? పెద్దగా ఉండాలి. చెప్పండి ఏమున్నాయి ఇక్కడ? 5, 7, 11, నెక్స్ట్ 13, 17, 19 ఇలా చాలానే ఉంటాయి. 3 కంటే ఇవన్నీ కూడా పెద్ద ప్రధాన సంఖ్య. 3 కంటే పెద్దగా ఉన్న ప్రధాన సంఖ్యలు ప్రతి దాన్ని కూడా మనము 6k + 1 ఆర్ 6k - 1 ఈ రెండింటిలో ఏదో ఒక రూపంలో రాయించండి. 3 కంటే పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యను మనము 6k + 1 ఆర్ 6k - 1గా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందండి. దీన్ని నేను 6 × 1 - 1గా రాయించా. 6 × 1 - 1 అంటే 6 - 1 అంటే 5 వస్తుంది. అంటే 5 ఏ విధంగా రాయించండి? 6k - 1గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7ని ఇది 5 అండి. 7ని 6 × 1 + 1గా రాయొచ్చు. అంటే 6 + 1 అంటే 7. నెక్స్ట్ చూడండి ఇంకేం తీసుకుందాం? 19 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 × 3 + 1 6 3s are 18 + 1 అంటే 19. సో చిన్న కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ. 3 కంటే పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యని 3 కంటే పెద్దది అవ్వాలి, చిన్న అవ్వకూడదు. ప్రతి ప్రధాన సంఖ్యను ఏ విధంగా రాయొచ్చు అంటే 6k + 1 ఆర్ 6k - 1గా రాయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ పరిపూర్ణ సంఖ్యలు అండి. పరిపూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ ఏమంటే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? పర్ఫెక్ట్ నెంబర్స్ లేదా శుద్ధ సంఖ్యలు అంటాం. పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు. శుద్ధ సంఖ్యలు వీటిని మనం పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. ఏం లేదు, ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య యొక్క కారణాంకాలను తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 గల కారణాంకాలు చెప్పండి. 1, 2, 3, 6. ఇప్పుడు ఈ కారణాంకాలు మొత్తం చేయండి. 1 + 2 + 3 + 6 ఎంత అవుతుందండి? 12. అంటే మనం తీసుకునే సంఖ్య 6, దాని యొక్క కారణాంకాలు మొత్తం కలిపి వచ్చిన సంఖ్య ఎంతండి? 12. అంటే ఇక్కడ దీనికి ఏ విధంగా వచ్చింది? డబుల్ వచ్చింది. మనం తీసుకునే సంఖ్యకి డబుల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకుందాం. 28 చెప్పండి. 1, 2, 4, 7, 14, 28 అంతేనా? ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయండి. 1 + 2 +
4 ప్లస్ 7 ప్లస్ 14 ప్లస్ 28 ఎంత వస్తుంది చూడండి. 3 ప్లస్ 4 3 ప్లస్ 7 10 10 ప్లస్ 4 14 14 ప్లస్ 14 28 28 ప్లస్ 20 56 28కి ఏ విధంగా వచ్చిందండి, డబుల్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకి గల కారణాంకాలు రాసి ఆ కారణాంకాలు మొత్తాన్ని కానీ తీసుకున్నట్లయితే ఆ మొత్తం ఎలా ఉంటుంది, మనం తీసుకునే సంఖ్యకి రెట్టింపు ఏమవ్వాలి, రెట్టింపుగా ఉన్నట్లయితే ఆ సంఖ్యని మనం ఏమంటామంటే పరిపూర్ణ సంఖ్య అంటాం. ఏమంటాం, పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య. ఏమంటామండి, పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటాం, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. అయితే ఇటువంటి సంఖ్యలు మనకి చాలానే ఉంటాయి. సో మన పరిధి వరకు ఒక 4 సంఖ్యలు నేర్చుకుంటే చాలు. అందులో ఫస్ట్ సంఖ్య అంటే 6 అండి, రెండవది 28, మూడవది 496, నాలుగవది 8128. ఓకే, ఇంకా ఉంటాయి. సో మనకి ఇక్కడ 10,000 లోపు ఉన్న సంఖ్యల్లో ఈ 4 శుద్ధ సంఖ్య గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఏమడగచ్చు అంటే రెండంకెల సంఖ్యల్లో అతిపెద్ద శుద్ధ సంఖ్య గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడు. నెక్స్ట్ 3 అంకెల సంఖ్యల్లో అతిపెద్ద శుద్ధ సంఖ్య. నెక్స్ట్ 4 అంకెల సంఖ్యల్లో అతిపెద్ద శుద్ధ సంఖ్య. అలాగే 1 అంకె సంఖ్యల్లో కూడా 1 అంకె సంఖ్యలో అతిపెద్ద శుద్ధ సంఖ్య ఏమవుతుందంటే 6 అవుతుందండి. 2 అంకెల సంఖ్యలో అతిపెద్ద శుద్ధ సంఖ్య ఏమవుతుందండి 28 అవుతుంది. 3 అంకెల సంఖ్యలో అతిపెద్ద శుద్ధ సంఖ్య 496 అవుతుంది. 4 అంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య 8128 అవుతుంది. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకుని ట్రిక్ అవుట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ సంఖ్య మనము చాలా వరకు ఈ 2 గుర్తుంటాయి, 6, 28. ఆ నెక్స్ట్ మర్చిపోతాం, ఈ 2 మర్చిపోతాం. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టడానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ 6 కదా, 6 ఎలా రాయొచ్చండి, మనము 2 3ల రాయొచ్చు. ఏంటండి 2 3ల. ఆ రెండవ సంఖ్య ఏ విధంగా వచ్చింది చూడండి. 2 ఈ 3ని జస్ట్ ఇలా యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది 28 అవుతుంది. అది రెండవ సంఖ్య. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మూడవ సంఖ్య కావాలంటే 2కి స్క్వేర్ ఏంటండి 4, 3కి స్క్వేర్ ఏంటండి 9, 2 3లు ఏమవుతుందండి 6. అది మూడవ సంఖ్య. నాలుగవ సంఖ్య 2 8 మధ్యలో 1 2 ఉంటుందండి. 2 8 మధ్యలో 1 2 ఉంటుంది. ఓకే, ఇవి మనకి మొదటి 4 పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు. ఓకే, ఏంటండి అవి 6, 28, నెక్స్ట్ 496, నెక్స్ట్ 8128. ఓకే, సో మొదటి 4 పరిపూర్ణ సంఖ్యలు. ఇంకా వాళ్ళు ఉంటాయండి. సో మన పరిధి వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంఖ్యలు ఇవే. 1 అంకె సంఖ్యల్లో అతి పెద్దది, అలాగే అతి చిన్నదాన్ని ఇదే రాయాలి, అతి పెద్దని ఇదే రాయాలి. 2 అంకెల సంఖ్యల్లో అతి చిన్నది అన్న అతి పెద్దదాన్ని ఇదే రాయాలి. ఎందుకు, ఒకటే ఉన్నాడు సంఖ్య కాబట్టి. ఇక్కడ అతి చిన్న అతి పెద్ద రాసాను కదా, అతి చిన్న అని కూడా రాసుకోండి. అతి చిన్న అన్న అతి పెద్ద అన్న ఇదే వస్తుంది. 3 అంకెల సంఖ్యల్లో అతి చిన్న అన్న అతి పెద్ద అన్న ఇదే వస్తుంది. 4 అంకెల సంఖ్యల్లో కూడా అతి చిన్న అన్న అతి పెద్దది అన్న అదే వస్తుంది. ఓకే, ఇవి మనకి పరిపూర్ణ సంఖ్యలు అండి. ఇవి మనకి సంఖ్యల వర్గీకరణ. నెక్స్ట్ క్లాస్లో మనము ఉమ్మడి గుణిజాలు, ఎల్సిఎం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.